వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు మనము ముచ్చార్లు చేసుకుందాము. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ముచ్చార్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో జంతికలు అంటారండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఎంత మంచి కలరు ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చేసుకోవడము ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా బాగా చేసుకోవచ్చు. క్విక్గా కూడా అయిపోతుందండి, తొందరగా వేగిపోతుంది. ఇది సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగుతుంది. దీనికి ఏమేమి వస్తువులు కావాలి ఏమీనని మనము చూద్దాము. ఓ కప్ అంతా మినప్పప్పును తీసుకుని 3-4 సార్లు బాగా కడుక్కోవాలండి. పప్పు బాగా 3-4 సార్లు కడుక్కున్నానండి. ఇప్పుడు దీనికి 1కి 3 నీళ్ళు వేస్తున్నానండి. నేను ఈ కప్పుతోనే కొలుచుకున్నాను, కాకపోతే పప్పు ఇది కూడా ఒకటే కప్పుతో కొలుచుకోవాలి. 1 కప్పు మినప్పప్పు వేస్తే 3 కప్పులు నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఇది 4 విజిల్ దాకా పెడతానండి. చూడండి, ఇది 4 విజిల్ అయింది. చల్లారినాక చూడండి, ఇలా బాగా నలిస్తే చేత్తో మెత్తగా అయిపోతూ ఉంది కదా. ఇప్పుడు ఈ నీళ్ళు కొద్దిగా ఉంటుందండి దీంట్లో. ఈ నీళ్ళని పక్కన తీసుకుని పెట్టుకుని మనము మిగిలిన పప్పు అంతా కూడాను మిక్సీ జార్లోకి వేసి మనము పిండి చేసుకోవాలి. చాలా తక్కువ నీళ్ళు మిగులుతుందండి దీంట్లో, ఎందుకంటే కరెక్ట్ కొలతగా వేసినాం మనము కాబట్టి. ఇలా పప్పు అంతా తీసి మనము మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఉడికించుకున్న పప్పును ఇప్పుడు జార్లోకి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇది రుబ్బుకున్నాను, ఎంత మెత్తగా అయిపోయిందండి, నున్నగా అయింది బాగా. దీన్ని ఇప్పుడు మనం ఓ గిన్నెలోకి వేసుకుందామండి. అంటే దేంట్లోకి పిండి కలుపుకోవాలనో ఆ గిన్నెలోకి మనం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నె తీసుకున్నాను నేను, అందులోకి వేసేసి ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నా కదండి మినప్పప్పు, దీంతో 3 కప్పులు పిండి వేసుకోవాలి. నువ్వులు 2 స్పూన్లు, ఇంగువ వేస్తున్నా. సగం స్పూన్ అంతా ఇంగువ వేస్తున్నా. తగినంత కారము నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేసాను. తగినంత ఉప్పు అండి, ఇది చూస్తాను, పెద్ద స్పూన్తో వేసాను 1 స్పూను, చాలకపోతే మరి వేసుకోవాలి. ఇది కలుపుకుందాము. జీలకర్ర 1 స్పూన్ అంత వేసాను. ఈ పిండి వేసుకుని చూస్తేనే నోట్లో తెలిసిపోతుందండి మనకు ఉప్పు కారం ఎంత ఉందని. ఇప్పుడు కాగిన నూనె వేసుకుందాం ఇందులోకి. నూనె కాగుతూ ఉందండి, ఇలా ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. చూడండి, ఇలా నురుగు రావాలి బాగా. 1.5 గరిటె వేసుకున్నాను నేను. వేడి ఉంటుంది కాబట్టి ఇలా మనము కాడతో కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది ఫుల్ కలిసిపోయింది ఇప్పుడు నూనె అంతటికిను. చూడండి, ఇదిగో ఇలా రావాలండి వంటకు. రుబ్బుకున్న మినప్పిండి వేసి కలిపేద్దాము. ఈ జంతికల సోలకు ఇప్పుడు మనము కొద్దిగా నూనె పుద్దాం. చూడండి, అలాంటి ప్లేట్ వేసుకున్నాను నేను. ఇది చూడండి, ఆ పిండి ఉద్ది పిండితోనే మనకు, అంటే మినప్పిండితోనే కరెక్ట్గా సరిపోయిందండి కన్సిస్టెన్సీ. వేరే నీళ్లు వేసే పని లేకుండా అలా చేసేసుకుని మనము జంతికలను ఓ పేపర్ మీదనో దేనిపైన ఒత్తుకుని తర్వాత వేసుకోవచ్చండి. మీకు కాబడితే మీరు ఎక్కువ పెద్ద పెద్దగా సైజ్ చేసేటట్లయితే నూనెలోకి కూడా డైరెక్ట్గా వదిలేసేయచ్చు. నేను మీడియం సైజ్ చేస్తున్నా కాబట్టి ఇలా పిండి పెట్టుకుని నేను దీన్ని ఇచ్చేస్తున్నానండి. నేను ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా అడిగితే చేసి ఇస్తున్నాను. చూడండి, ఇలా అన్నీ పిండుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు నూనె కాగింది కదా, కాగిన నూనెలోకి వేసేద్దాము. ఎవరికైనా చక్కిలాలు, చేగోడీలు, తర్వాత నిప్పట్లు ఇలాంటివి కావాలని అడిగితే జంతికలు అన్నీ కూడా నేను, మనుషులు ఉన్నారండి 2 నాకు చేసేవాళ్ళు, వాళ్ళతో చేయించి ఇస్తాను. ఇలా జల్లిగరిటెను కూడా పెట్టుకుని దీనిపైన కూడా చేసుకోవచ్చు మనము. చూడండి, ఇలా దీనిపైన చేసి ఈజీగా వదులుకోవచ్చు మనము. చూసారా ఇలా అవుతుందా?
ఇప్పుడు పేపర్ పైన ఉన్నది కూడా ఇలా వేసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చింది కలరు. ఇమ్మీడియట్గా అయిపోతుందండి, ఎక్కువసేపు చేసే పని ఉండదు, బాగా అయిపోతుంది తొందరగా. ఇప్పుడు ఈ తూట్ల గిన్నెలోకి వేస్తున్నాను నేను, బరకల గిన్నెలోకి. కొంచెం నూనె ఉడిగినాక సరిపోతుంది. ఇది వేయగానే తిప్పేయకూడదండి, కాసేపు అయినాక తిప్పేస్తే ఇది బాగా తిప్పేయడానికి వస్తుంది. చూడండి ఇది ఇప్పుడు సగం గోళీ ఉంటుంది. ఇప్పుడు తిప్పేసినామంటే ఇది వస్తుంది. మంట చూసుకుని మీడియంగా పెట్టుకుని చేసుకోవాలి, ఎక్కువ మంట ఉండకూడదు, అలాగని సిమ్లోనూ పెట్టుకోకూడదు. ఇలా బుడగలు అన్నీను నిలబడిపోయినాక తీసేద్దాము. ఇలా ముక్కలు ఏమైనా పడింటే అప్పటికప్పుడు ఎత్తేస్తే మేలండి, లేకుంటే నూనె మాడుతుంది కదా. నూనెలో ఇది మాడిపోతే మరి వేరే వాటికి మెత్తుకుంటే మాడుగా ఉంటుంది. అందుకని అప్పటికప్పుడు ఇది తీసేసుకోవాలి. ఈ గుడ్లన్నీ నిలిచినాక తీసేయాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదండి, చక్రాల్లాగా సైజు కూడా బాగా వచ్చింది, ఫ్లేవరు బాగుంటుందండి. ఇది మనం ఇలా పిండి తీసేసుకుంటాం కదండి, తర్వాత దీన్ని మూత పెట్టాలి, లేకంటే ఆరిపోతే పిండడానికి చాలా కష్టమవుతుంది. అందుకని ఇలా మూత పెట్టి లేదా తడిగుడ్డ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. నేను అలా మూత పెట్టి చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది, కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను యాక్చువల్లీ కారం వేసినాను, అయినా కానీ కలరు చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు ఎవరికైనా ఈ జంతికలు కానీ చక్కిలాలు కానీ అంటే మురుకులు అంటాం కదా, అవి ఏదో పబ్బిళ్ళలు, నిప్పట్టు, చేగోడీలు ఇలా ఏమన్నా కావాలనంటే వనజ నాకు ఛానల్లో కామెంట్లో పెట్టారంటే నేను మీకు సప్లై చేస్తానండి. నేను ఇందు మూలంగా ఏమంటే ఎవరికన్నా నలుగురికి హెల్ప్ చేయాలి, ఉద్యోగం ఇచ్చినట్టు అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇది చేయాలని అనుకున్నానండి.